దేవ్ భవాని దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్నది చాలా తప్పు. దానికి మరలా భోజనాలు కూడానా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కృష్ణకు కూడా మాటిస్తాడు. మీ చిన్నాన్న పెద్దపల్లి ప్రభాకర్ ఈ నేరం చేయలేదని నిరూపిస్తాననైతే చెప్తూ కృష్ణకి మాట ఇస్తూ ఉంటే, ఆ టైంలో కృష్ణ దేవ్‌కి ఉన్న చేతికి ఉన్న ఉంగరాన్ని చూస్తుంది. ఆ ఉంగరం చూసి మొత్తం ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ శ్రీధర్ మొహం మీద ఉన్న గుర్తు ఈ ఉంగరం గుర్తే కదా అనైతే అనుకోని ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కాలర్ పట్టుకొని మరీ దేవ్‌ని నిలదీస్తుంది. ఎందుకు చంపావు శ్రీధర్‌ని? ఏసీపీ సార్, శ్రీధర్‌ని చంపింది ఈ ఈ దుర్మార్గుడే అనైతే అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది. ఇదేంటి మా అన్నయ్య మీద అంటుంది అని. ఇక మురారికి కూడా డౌట్ వస్తుంది. ఇక అందరి ముందు కృష్ణ దేవ్‌ని నిలబెట్టి అన్ని హత్యలకు కారణం వీడే. అసలు శ్రీధర్‌ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇతడే చంపాడు. ఏసీపీ సార్ చూడండి కావాలంటే ఉంగరం అనైతే చెప్పడంతో భవాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. దేవ్ బండారం బయట పడిపోయింది కాబట్టి కథ ఒక కొలిక్కి వచ్చినట్టే. మరి ముకుంద మురారిల పెళ్లి ఆగిపోయినట్టే. భవాని ఇప్పుడైనా కళ్ళు తెరిచి మురారి కృష్ణల పెళ్లి జరిపిస్తే